హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు స్ట్రాబెర్రీస్తో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. దీనిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవండి. ఇది చాలా చాలా హెల్దియర్ వర్షన్. ఇది బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ మీద వేసుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్కి అయితే చాలా చాలా మంచి కాంబినేషన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రాబెర్రీస్ అన్నిటిని చక్కగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు స్ట్రాబెర్రీ పీసెస్కి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఇందులో అడిషనల్గా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రాబెర్రీస్లో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోతుంది. గరిట పెట్టి కలుపుతూనే ఉండాలి, లేదంటే షుగర్ అంతా మాడిపోయి అడుగు పట్టేసి జామ్ మాడి వాసన వచ్చేస్తుంది. సో ఇలా కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ ఉన్నామంటే లిక్విడ్గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఫామ్ అవుతూ కొంచెం పాకం వచ్చినట్లుగా ఉండి స్ట్రాబెర్రీ పీసెస్ అన్నీ కుక్ అయిపోయి దగ్గరకు వచ్చేస్తుందండి. మనం బయట జామ్ కొంటాం చూసారా బాటిల్లో, ఆ కన్సిస్టెన్సీకి వచ్చేసి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఒక ముద్దలా వస్తుంది. అప్పుడు మనకి ఈ రెసిపీ రెడీ అయిపోయినట్లు. దాన్ని మనం చల్లార్చుకొని గాజు సీసాలోకి మార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అడిషనల్గా ప్రిజర్వేటివ్స్ వేయట్లేదు కదా, సేఫ్ సైడ్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెస్ట్ అండి. చూసారా, నేను 100 రూపీస్ స్ట్రాబెర్రీ ప్యాక్ తీసుకొని జామ్ చేస్తే నాకు ఒకే ఒక గంట వచ్చిందండి. వీడియోలో చూపిస్తా చూడండి. అదే మనం మార్కెట్లో 150 రూపీస్కి జామ్ బాటిల్ తెచ్చుకుంటే చాలా జామ్ వస్తుంది. అంటే అర్థమైందా, ఎంత చెత్త కలిపి వాళ్ళు జామ్ తయారు చేస్తారో. మనం ఫ్రెష్గా చేసుకుంటే తక్కువ క్వాంటిటీ వస్తుంది, కానీ క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇలాంటి జామ్ మనం ఎలాంటి రిగ్రెట్ లేకుండా పిల్లలకి పెట్టుకోవచ్చు. చాలా చాలా హెల్తీ వర్షన్ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఫ్లేవర్ ఏమీ వేయలేదు, కానీ కుక్ చేస్తూ ఉంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎంత అద్భుతంగా ఉందో. దీంతో నేను గ్రీక్ యోగర్ట్ చేశానండి. ఇది చాలా ఈజీ. 2 స్పూన్స్ పెరుగు తీసుకొని, థిక్గా ఉండాలి పెరుగు. ఒక 1/2 స్పూన్ ఈ జామ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే సూపర్ గుడ్ ఫ్లేవర్తో గ్రీక్ యోగర్ట్ రెడీ. ట్రై చేసి చూడండి.